టీవీకే ఇంతటి ఘన విజయం వెనుక విజయ్ పర్సనల్ లైఫ్లోనూ పొలిటికల్ లైఫ్లోనూ చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 27, 2025 విజయ్ కరూర్లో భారీ బహిరంగ సభని నిర్వహించారు. ఆ సభలో ఎవ్వరూ ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ట్రాజడీని ప్రత్యర్థి పార్టీలు డీఎంకే, ఏడీఎంకే వాళ్ళకి అడ్వాంటేజ్గా మార్చుకోవాలని విజయ్ పైన విమర్శలు చేశాయి. క్రౌడ్ని మేనేజ్ చేయలేకపోయిన వాడు సీఎం ఎలా అవుతాడని విమర్శించారు. కానీ అదే తలపతి విజయ్ తమిళనాడులో ఇప్పుడు జెండా ఎగరేశాడు. జనవరి 9, 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా విజయ్ ఆఖరి సినిమా జననాయకన్ రిలీజ్ అవ్వాలి. కానీ సినిమాని రిలీజ్ చేయకుండా ఆపేశారు. ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థను, ఉచిత పథకాలను విమర్శించే డైలాగులు బలంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది. ఎగ్జామింగ్ కమిటీ యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చి రిలీజ్ చేయాలి అని చెప్పిన బోర్డు చైర్మన్ మాత్రం రివైజింగ్ కమిటీ వేశారు. దీనివల్ల విడుదల ఆలస్యమైంది. అప్పటికే తమిళనాడు ప్రజలకి అందరికీ అర్థమైంది ఈ సినిమాని ఎలాగైనా రిలీజ్ చేయకుండా ఆపేస్తారని. కానీ కొన్ని రోజుల క్రితమే మొత్తం సినిమా లీక్ అయిపోయింది. తన సినిమాని రిలీజ్ చేయకుండా లీక్ చేసినా సరే వాటన్నింటినీ తట్టుకుని తమిళనాడులో ద్రావిడ పార్టీలని ఎదిరించి నిలబడ్డాడు. ఫిబ్రవరి 5, 2026 విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకులు కావాలని పిటిషన్ వేశారు. దాదాపు 27 ఏళ్ల వివాహ బంధం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం, అది ఎలక్షన్స్ దగ్గర వస్తున్న టైంలో తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రత్యర్థి పార్టీలు డీఎంకే, ఏడీఎంకే విజయ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారు. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలను నెరవేర్చిన వ్యక్తి ప్రజా బాధ్యతలను ఎలా చేపడతాడు అని విమర్శలు చేశారు. ఇలా తన పొలిటికల్ లైఫ్లోనూ, పర్సనల్ లైఫ్లోనూ వచ్చిన అన్ని కష్టాల్ని ఎదుర్కొని నిలబడి తమిళనాడులో జెండా ఎగరేశాడు.